మధ్య ప్రేమ, ఆప్యాయత, మర్యాద, గౌరవం, అవి వాళ్ళ మనుషులను సంపాదిస్తున్నారు. మనమేమో ఆస్తులను సంపాదిస్తున్నాం. నేను గమనించింది అది. వాళ్ళు పొద్దున్న లేస్తుర్రు, పొద్దున్న లేచి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతుర్రు, సాయంత్రం పని నుంచి ఇంటికి వస్తుర్రు, అందరు కూర్చొని ఒక దగ్గరనే కూర్చొని భోజనం చేస్తున్నారు కుటుంబ సభ్యులంతా. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళు కబుర్లు చెప్పుకొని హ్యాపీగా సంతోషాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళు పడుకున్న వెంటనే ఒక సెకండ్లో నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు పొద్దున 5 గంటలకి అలారం లేకుండానే లేస్తుర్రు. మనం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనము బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు వేసుకొని వాళ్ళు ఫిజికల్గా కష్టపడుతున్నారు, మనమేమో మెంటల్గా కష్టపడుతున్నాం. వాళ్ళు ఫిజికల్గా కష్టపడి ఆరోగ్యాన్ని గట్టిగా అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, మనం మెంటల్గా కష్టపడి అనారోగ్య పాలవుతున్నాం. రాత్రి పడుకోవాలంటే మనం స్లీపింగ్ టాబ్లెట్స్ లేకపోతే పడుకుంటలేము. వాళ్ళకి మనకు తేడా ఏది డాడీ? వాళ్ళు ఆస్తులు కాకుండా వాళ్ళు ఆప్యాయతను సంపాదించారు, మనమేమో ఆస్తుల్ని సంపాదించినాం. వాళ్ళు ఫిజికల్గా అంటే వాళ్ళు పనిచేస్తున్నారు, మనం పనిచేస్తున్నాం. వాళ్ళు ఫిజికల్గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు, మనం మెంటల్గా 24 గంటలు కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవలసిన కథ ఏంటంటే, ఉన్నోడు లేనోడు అందరు కష్టపడతారు. లేనోడు కష్టపడతాడు, ఉన్నోడు కష్టపడతాడు. కోటీశ్వరుడు ఏంటంటే కొంచెం మెంటల్గా కష్టపడతాడు. ఫిజికల్గా వాడు ఆరామ్స్గా ఏసీలో కూర్చొని, కార్లో ఏసీలో ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తాడు, మెంటల్గా వర్క్ చేస్తాడు. కానీ లేనోడు ఫిజికల్గా వర్క్ చేస్తాడు. అందరు కష్టపడేది ఒకటే విధంగా. చివరికి వాళ్ళ కొడుకు చెప్పిండట, డాడీ ఇప్పుడు మన దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉంది కదా, వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, మనం చివరికి అందరం చేరుకునేది ఎక్కడ డాడీ అని చెప్పి అడిగిండట. మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అని చెప్పి అడిగిండట. అయితే మనం చచ్చిపోతే శ్మశానానికి వెళ్తాం అని చెప్పినాడు. వాళ్ళు చచ్చిపోయినా శ్మశానానికి వెళ్తారు, వాళ్ళు చచ్చిపోతే పాడే కడతారు, మనం చచ్చిపోయినా పాడే కడతారు. మన దగ్గర లగ్జరీ కారు ఉందని చెప్పేసి లగ్జరీ కార్లు తీసుకెళ్లరు. చివరికి చేరుకునేది అందరం ఒక చోటుకే డాడీ. ఇక్కడ ఆస్తి అనేది కంటికి కనిపించే రూపంలో చూసుకుంటున్నాం, కానీ మనుషులను సంపాదించే దాంట్లో చూడట్లేదు. పేదోళ్ళు దాంట్లో చూసుకుంటున్నారు ఆస్తి అనేది అని చెప్పి చెప్పిండట. నిజంగా చెప్పాలంటే ఆస్తి అనేది, అరే వాడు ఇంత సంపాదించిండు, వాడికి ఇన్ని కోట్లు ఉన్నాయి, వాడు ఇంత ఆస్తిపరుడు, ఇంత కోటీశ్వరుడు అని చెప్పేసి వాని వెనకాల ఉన్న అంటే వాని కంటి ముందు కనిపించే ప్రాపర్టీనే చూసుకుంటున్నారు తప్ప ప్రాపర్టీ వెనకాల వానికి ఎంత కష్టం ఉన్నదని ఆస్తి సంపాదించడానికే తెలుసు. ఇక్కడ కంటికి కనిపించేది ఏది నిజం కాదు. కంటికి కనపడని